భారతదేశం నుంచి ఎక్కువ మంది సౌదీ అరేబియాకి వెళ్ళేటటువంటి వాళ్ళల్లో ఒకటి మక్కా యాత్రకు వెళ్తుంటారు. ఇది కాకుండా వ్యాపార వాణిజ్య వీసాలు లేదంటే గనక టూరిజం వీసాలు ఇవన్నీ నడుస్తాయి. అయితే మక్కాకి సౌదీ అరేబియా ఒక విధానాన్ని పెట్టింది. ఏ దేశ మొత్తం టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని ప్రతి ఏడాది అనుమతిస్తారు అన్నటువంటి అంతమందిని ఆ దేశ ప్రభుత్వాలు లిస్టు పంపించాలి. అంతమందినే అలౌ చేస్తారు మక్కా యాత్రకి. కానీ కొంతమంది సౌదీ అరేబియా ధనవంతులైనటువంటి వాళ్ళు ఇట్లాగ ప్రభుత్వాల లిస్టులో నుంచి అక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు. డైరెక్ట్గా సౌదీ అరేబియాకి విజిటింగ్ వీసా మీద వెళ్ళిపోయి మక్కా యాత్రకి వెళ్తున్నారు. ఇటు వీళ్ళు అటు వాళ్ళు అయ్యేటప్పటికి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇట్లాగ 14 దేశాల నుండి ఎక్కువ వెళ్తున్నారు. పాకిస్తాన్ నుంచి, భారతదేశం నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, ఇట్లాగా బంగ్లాదేశ్ నుంచి, ఇట్లాంటి వాటి నుంచి ధనవంతులైనటువంటి ముస్లింలు ఈ రూట్లో వెళ్తున్నారు టూరిజం వీసాతో వెళ్ళి ఇట్లా కాకుండా. కాబట్టి ఇప్పుడు దాని మీద ఈ తాత్కాలికంగా ఈ వీసాలని నిలుపు చేసింది. 14 దేశాల మీద నిషేధం పెట్టింది. అందులో ఇండియా కూడా ఒకటి. హజ్ పిలిగ్రిమ్స్కి సంబంధించినటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసమే ఈ నిర్ణయం అని ప్రకటించింది. టోటల్గా జూన్, జూలై వరకు ఈ రిస్ట్రిక్షన్స్ కొనసాగుతాయి.